అందరికీ షలో ప్రార్థన. మహిమాస్వరూపి, మహిమాన్వితుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ఆల్ఫయు ఒమేగా ఉన్న తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుచు తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచే విధానం బట్టి నీ క్రియలను ప్రచురపరిచేవారిగా, నీ మార్గములలో నడిచేవారిగా తండ్రి, నీ యందు భయభక్తులు గల వారిగా నడిపిస్తూ బలపరుస్తూ వస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మరి అనేకులు ఈ యొక్క వాక్య ధ్యానమును చూసి బలము పొందుకొని నీ యందు భయభక్తులు గల వారిగా చేయుచున్నందులకై ఈ మా మనవలను మా రక్షకుడు మోక్షకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ రూపము నాలో నింపినావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీ రూపము నాలో నింపినావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకే ఈ కృపలో. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కృపలో, నీ కొరకే. హల్లెలూయా యెహోవా, ఎందుకో నంతగా నీవు ప్రేమించితివో యెషూవా, అందుకో నా దీన స్తుతి పాట. హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత ఈ మాట్లాడిన మాటలకు సౌలు కుమారుడైన యోనాతాను మనసు హృదయము దావీదును ఆనుకుని ఉన్నది కాబట్టి అతనిని ప్రేమించినట్లుగా, అతనిని నమ్మినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించుకుంటాం. అంత మాత్రమే కాదు, వారిద్దరూ కూడా ప్రాణ స్నేహితులుగా అవటం వలన యోనాతాను తన దుప్పటిని, కర్రని, విల్లును, నడికట్టును, కత్తిని, వీటన్నిటినీ కూడా దావీదుకు ఇచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే సౌలు చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని సుబుద్ధి కలిగి దావీదు చేయటం వలన సౌలు యొక్క మన్ననను పొందుకొని అక్కడ ఉన్న యోధుల మీద మరి అధికారిగా దావీదుని సౌలు గారు నియమించినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. అయితే ఈ విధముగా జరుగుతూ వస్తూ ఈ ఇద్దరు కలిసి, సౌలు దావీదు కలిసి ఇజ్రాయేలీల మధ్యకు రాగా, ఫిలిష్తీయులను జయించి తిరిగి వీరి వద్దకు రాగా, ఇజ్రాయేల్లోని కన్యకలు అనే స్త్రీలు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు ఫిలిష్తీయులని హతము చేసిరి అన్న మాట సౌలు వినబడి నొచ్చుకుంటాడు. నా రాజ్యాన్ని దావీదు తీసుకుంటాడు అని విషపూరితమైన ఆలోచనలతో మరి కోపాన్ని దావీదు మీద పెంచుకుంటూ వస్తూ ఉన్న సందర్భం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పొగడతా ఇతరులకు ఏ విధంగా తీసుకుంటారో మనము ఆలోచన చేసేవారముగా ఉంటున్నాం. పొగడతను కూడా మనము ఏ విధంగా ఎవరిని ఏ విధంగా పొగడాలి అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేసేవారమే ఉన్నాము ఈ దినమున.
కేవలము రాజైన సౌలుని వేలకొలది, అప్పుడే ఉన్నటువంటి చిన్న బాలుడిని 10,000 కొలది చంపాడు, ఫిలిస్తీన్లు చంపాడన్న మాట దీనికంతటికి ఎంత పెద్ద రాద్ధాంతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తండ్రి యొక్క చిత్తం, ప్రణాళిక దావీదు రాజు అవ్వాలని, గొర్రెల కాపరి ఒక రాజు అవ్వాలని. ఎందుకంటే సౌలు తండ్రికి విరోధమైన కార్యాన్ని జరిగించాడు కాబట్టి ఆ సౌలుకు ఆ బుద్ధిని, ఆ కోపాన్ని కలిగించింది కూడా మరి తండ్రినని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము తండ్రికి వ్యతిరేకమైన కార్యం జరిగించినప్పుడు మనము బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో పడతామని జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగి మనము ఆ యొక్క తప్పును ఒప్పుకొని తిరిగి ఆయన వద్దకు చేరుకున్నట్లయితే మనల్ని క్షమించగలడని తండ్రి దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.